ఏ ఎవరా మీరంతా? నువ్వెవరా? మేము సుహాసిని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. నేను శోభా గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. సుహాసిని గారి కోసం కోసుకుంటా, నేను నరుక్కుంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మేడం నేను ఎంత ఫ్యానో తెలుసా మీకు? చూడండి, అభిమానం చూడండి. చిన్న కథ కదిరిద్యా. నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ అక్కడ ఫోటో పెట్టుకున్నాం, మేము శోభా శెట్టి గారి కోసం గుడే కట్టినాం రా. రే శుక్ర తర్వాత వచ్చేది శని, మా ఫేవరెట్ సుహాసిని. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సింది ఇటుక బట్టి, అభిమానుల్ని ప్రేమగా చూసుకునే మా శోభా శెట్టి. రే ఏంట్రా మీరు గోలేంట్రా? మా సుహాసిని గారే గ్రేట్ రా. ఆగండి, ఎవరా నువ్వు? ఆగండి ఒక నిమిషం. మీరు గ్రేటో తెలుసుకోవాలి, అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా, ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఏం జరుగుతుంది? ఏంటి? మేమే పిలిచాం. హాయ్ సుహాసిని గారు. హాయ్ హాయ్ ఇంద్రజమ్మ. హాయ్ అండి. హాయ్ శోభా గారు. హలో హాయ్. హాయ్. ఏమైంది? ఏమైంది ఏంటండి, మా అభిమానులు మా ఫ్యాన్స్ హీరోయిన్సే గొప్ప కదా, అలాగే నా ఫ్యాన్స్ కూడా విలనే గొప్ప అని అనుకుంటారు కదా. ఓహో, నాకు అర్థమైంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సెలబ్రిటీస్ కి అభిమానులకి మధ్య పోటాపోటీ జరుగుతుందన్నమాట. ఫ్యాన్స్ వార్. ఈ రోజు జరగబోయేది సెలబ్రిటీస్ విత్ ఫ్యాన్. మరి మా సెలబ్రిటీస్ అండ్ ఒరిజినల్ ఫ్యాన్స్ అందరూ వచ్చేయండి. మేడం సెలబ్రిటీస్ అందరూ వచ్చేసారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఒరిజినల్ జెన్యున్ ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. మరి ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్ ఎపిసోడ్ చూడబోతున్నాము. ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్గానిక్ గా ఈ సెలబ్రిటీస్ ని, ఈ ఆర్టిస్ట్ ని చాలా చాలా ఇష్టపడి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తెలియాలంటే రష్మి మీరు అక్కడ, నేను ఇక్కడ. సో మీరు ఎవరు ఫ్యాన్ అండి? ఇంకెవరు ఫ్యాన్ అండి? మీ ఫ్యానే. యా, నా ఫ్యాను. మీరెవరు ఫ్యాను? భాను అక్క గారి ఫ్యాన్. మీరు? నటకుమారి గారి ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుంచి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాను. మీరు ఎవరు ఫ్యాన్ అండి? నేను కీర్తి మేడం ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుండి వచ్చాను. మీరు ఎవరు? ఒకసారి నువ్వా? మీరు ఎవరు ఫ్యాన్ అండి? నటకుమారి అమ్మ ఫ్యాన్. మీరు ఎవరు ఫ్యాన్ అండి? అనిల్ గారు ఫ్యాన్. అనిల్ గారు సూపర్. మీరు ఎవరు ఫ్యాన్? సోమయ్య ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. యోర్? వాడికి ఫ్యాన్స్ ఉన్నారా? చిన్న కథ కదిరిద్యా. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్ అండి? రష్మి అక్క ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీరందరూ ట్యాగ్స్ వేసారంటే మీరు కాలేజ్ స్టూడెంట్స్. ఎవరు ఫ్యాన్ మీరు? ఇంద్రజమ్మ గారి ఫ్యాన్స్. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాం. వావ్, ఏదో ఇంద్రధర్ పేరు మీద ట్రస్ట్ కూడా ఉంది, సూపర్. మీరు ఎవరు ఫ్యాన్? బాబు ఫ్యాన్. పక్కలు. మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? బుల్లెట్ భాస్కర్. నువ్వు ఇదే కరెక్ట్. ఆల్రైట్, సో సెలబ్రిటీస్ వచ్చేసారు, వాళ్ళతో పాటు వాళ్ళు ఆర్గానిక్ ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. కాబట్టి ఇంకా మాటలొద్దు, ఎంటర్టైన్మెంట్ ధమాకేదార్ షురూ. ఇలాంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ లో వెరైటీ ఆఫ్ ఎమోషన్స్, వెరైటీ సెగ్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు కాస్త వైబ్ చెక్ చేసి కొంచెం ఈ మొత్తం అట్మాస్ఫియర్ ని మార్చుతాం. ఓకేనా? ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ పెడితే ఎలా ఉంటది? అది కూడా వీణ వాయిస్తే ఎలా ఉంటది? మరి కార్తిక్ గారిని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కార్తిక్ ఫర్ ద నెక్స్ట్ సెగ్మెంట్.
కుర్రాళ్ళే మంచాన పడ్డారే. A big round of applause for Veena specialist Karthik garu. Karthik garu, thank you so much for this musical journey and musical segment. Thank you, and it was beautiful, beautiful. Over to Indraja garu. ఒక్క మాటలో చెప్పాలంటే డివైన్, చాలా డివైన్ ఫుల్ గా అనిపించిందండి. పాడడానికి గాత్రం కావాలంటారు కదా, కానీ మీరు వేళ్లతో పాడారు. ఆథెంటిక్ గా అనిపించింది, వెరీ ఆర్గానిక్ గా అనిపించింది. లాంగ్ వే టు గో కార్తిక్ గారు. ఆల్ ది బెస్ట్. Thank you so much, Indraja garu. Thank you for coming to Sridevi Drama Company and giving us this amazing experience. Thank you. Sridevi Drama Company లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చూడు, సాయి కుమార్ గారు లేరు. ఆయన చేస్తే సాయి కుమార్ అంటారండి. మరి నేను చేస్తే సాయిరామ్ సాయిరామ్. అపరామ్ వన్కే. వన్కే ఏంటి? నీ పేరేంటి? అజార్. అందుకే వెయ్యి అన్న, వెయ్యి అన్న. సార్ వీళ్ళు చూసారా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరూ సెలబ్రిటీలు, వాళ్ళకున్న ఫ్యాన్స్. వీళ్ళకి ఫ్యాన్సా? ఆ. వీడి ఇంకా ఫ్యానే ఉండదు, వీడికి ఫ్యాన్ అంటే ఎవడన్నా నమ్ముతారా? అటు చూసారా? ఆవిడెవరో తెలుసండి? ఆవిడ తెలుసు, సుహా. సుహా తర్వాత చెప్పా. సుహా సుహాసిని. పార్ట్ 2 లో చెప్తా. ఏ సాయి కుమార్ గారిది రాజశేఖర్ గారు ఎందుకు వచ్చారు? అంటే డబ్బింగ్ చెప్తారు కదండి, అలా వచ్చింది. ఇప్పుడేమైందంటే ఏం సార్ సెగ్మెంట్ బాగోదా? రిలాక్స్ అయిపోదా? అది కాదు, ఎలా నీతి లేని రామ్ ప్రసాద్. హే కూర్చోరా. అమ్మాయి మీద చెయ్యేస్తే ఏ శిక్షణ పడుద్ది? 302 సెక్షన్ సార్. అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే ఏ శిక్షణ పడుద్ది? 401 సార్. ఇవన్నీ తెలిసి కూడా ఎలా అమ్మాయిని టార్చర్ పెట్టాలనిపిస్తుందిరా నీ చూడా. నీతి లేని రామ్ ప్రసాద్. రిలాక్స్ రిలాక్స్. పడుతున్నాయి. అవునా? కొంచెం దూరం ఉండండి. ఓ ఇదే మిట్టమ్మ మాయా మాయా మైకం కందా. ముత్యమా ముత్యమా వస్తవా, ముతులే మత్తుగా ఇస్తవా. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. జీవితమే ఒక ఆట, మాయా మాయా మైకం కందా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. జీవితమే ఒక ఆట. ఓ ఇదే మిట్టమ్మ మాయా మాయా మైకం కందా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చేసే ఓపిక నీకుందా? నాకు లేదా బెల్లు. ఏ పిల్లాన్ని చంపేస్తారా ఏంటి? అమ్మా ఏంటన్నా దాహం నీళ్లు తాగినా? ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు. ఎదురే నాకు లేదు, మిట్టమ్మ మాయా మాయా మైకం కందా. నో యూస్. వాడు విండండి. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు.
కర్చీఫ్. ఆ కచ్చిపో అమ్మా ఏ నాన్న టెన్షన్ అమ్మా. ఎందుకురా నాన్న? ఆడియో వల్ల చాలా టెన్షన్ అమ్మా. టెన్షనా పెన్షనా? టెన్షన్ అమ్మా, మీరు తీసుకునేది పెన్షన్ అమ్మా. అమ్మా ఈ ఎపిసోడ్ ఏమైపోద్దా అని భయం వేస్తుందమ్మా. చెడగొట్టడానికి లక్ష్మి ఉంది, రామ్ ప్రసాద్ ఉన్నాడు, కాపాడడానికి ఎవరున్నారమ్మా? నా కొడుకు నరేష్ ఉన్నాడు. ఎదురే నాకు లేదు నన్నెవ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎదురే నాకు లేదు నన్నెవరు ఎక్కడి నుంచి వచ్చాడండి? కొట్ట చూడ కొట్టుకుంటుందో. గుండె జారి పొట్టకొచ్చింది వాడికి. అమ్మా ఏరా నాన్న? తప్పు చేసావమ్మా. ఏం తప్పు చేశానన్నా? ఆదిని రామ్ ప్రసాద్ ని అలాంటి నీచమైన నా కుల్ని శ్రీదేవిలో పెట్టడం చాలా పెద్ద తప్పమ్మా. కరెక్ట్ నాన్న. నీ కర్తవ్యం నువ్వు చేసావమ్మా, తప్పులేదు. టెన్షన్ అమ్మా, టెన్షన్. పదండి. ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. ఈ సమాజంలో నేను ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ని. నన్ను ఓడించే వాళ్ళే లేరు, ఎదిరించే వాళ్ళే లేరు. ఎక్స్క్యూజ్ మీ, నేనున్నా. నాలాగా సాయి కుమార్ లో మారు వేషంలో వచ్చి నువ్వే సాయి కుమార్ అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరమ్మా. నువ్వు సాయి కుమార్ అంటే ఎవడూ నమ్మడు. నువ్వు నిజంగా పోలీసువేనా? అవును. పోలీస్ అంటే ప్రపంచంలో అన్నీ తెలుస్తాయి కదా. అన్నీ తెలుసా? నీకన్నీ తెలుసు కదా. ఆ. ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చల్లగా ఉండేదేంటి? ఐసు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేడిగా ఉండేదేంటి? నా వయసు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తెల్లగా ఉండేదేంటి? పళ్ళు. మన రైటర్లు స్పీడ్ గా రాసేదేంటి? బిల్లు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దగా ఉండేదేంటి? ఇంద్రజమ్మ మనస్సు. అన్నిటికన్నా చిన్నగా ఉండేదేంటి? నేను చెప్పలేను. ఇంతకి ఎవరు నువ్వు? పేరు లేని వాణ్ణి, ఎంత చేసినా పేరు రాని వాణ్ణి. ఇలాంటి ఇక్కడ ఉండడానికి వీళ్ళు బయటికి తీసుకెళ్ళాలి. రారా. ఇదేమిటమ్మా మాయా మైకం కమ్ముందా. ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. ఇక ఎప్పుడు నీకు పాటలు చెప్పా. బట్ సూపర్ నరేష్, సూపర్. జింగిలాల చిక్కినావే చక్కిలాలో. అందరూ పగలబడి నవ్వాం ఇక్కడ. ఇట్ వాస్ వండర్ఫుల్. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? వన్ మ్యాన్ షో నరేష్. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. అంటే సారీ, మిమ్మల్ని చెప్పలా. బికాస్ నాకు ఇది లేదు, అది లేదు, ఇది తక్కువ, అది తక్కువ, ఇది అది అని కంప్లైంట్స్ చెప్పే సమాజానికి మధ్య వాట్ ఎవర్ గాడ్ హాస్ గివెన్ టు యూ, యూ టుక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. సూపర్ నరేష్. సింపుల్ వర్డ్, నేను అదే చెప్తాను, వన్ మ్యాన్ షో. థ్యాంక్ యూ. అండ్ జితు అజార్ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు గ్యాలరీ కింగ్ శోభా గారు. మ్యామ్ స్టాండింగ్ అవేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పాలి? అంతకన్నా ఎక్కువ అసలు నేనైతే ఏం చెప్పలేను. నిజంగా అండి, వన్ మ్యాన్ షో. సుహాసిని గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా మంది నవ్వి చచ్చిపోతామంటారు. ఈయన నవ్వి అందరికి ఆయుష్ని పెంచేస్తున్నారు. మరి రాంప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నరేష్, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నిన్ను శ్రీదేవిలో 2 ఎపిసోడ్లు ఎందుకు పెడుతున్నారా? నువ్వు నిజంగా వన్ మ్యాన్ షో, సీరియస్ గానే. నువ్వు అలాగే ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తున్నాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ సెలబ్రిటీస్ విత్ దేర్ ఫ్యాన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక ఫ్యాన్ తన సూపర్ స్టార్ కోసం అభిమానం గాని ప్రేమ గాని చూపిస్తే ఆ పిచ్చి ఏ లెవెల్ కి వెళ్ళొచ్చు కల్లారు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వంశీ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇందులో పాటలు గాని మాటలు కానీ
సన్నివేశాలు కాని పాత్రలు కాని ఎవ్వరిని ఉద్దేశించినది కాదు, పూర్తి కల్పితం. యువత మేలుకో, తస్మాత్ జాగ్రత్త. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తీయండిరా. ఒరే వర్మ, నీ దగ్గర ఎంతున్నాయి? ఇవి సరిపోరా. గట్టిగా చేయకపోతే అందరి ముందు పరుగు పోతుంది. ముందు నువ్వు ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ బ్యానర్లకి ఫ్లెక్సీలకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు నేను ఇంట్లో నుంచి తీసుకొస్తానులే. అన్నా, ఆ రోడ్డు పైన బ్యానర్స్ కట్టాలన్నా, తీన్మార్ పెట్టాలన్నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదన్నా. ఒరే ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను, ఉండు, కంగారు పడకు. సార్ నమస్తే సార్. మీ ఓడిది రేపే సినిమా రిలీజ్ అనుకుంటా కదా. అదే ఫ్లెక్సీలకి కట్అవుట్లకి తీన్మార్కి ఇవన్నిటికీ పర్మిషన్ కావాలి సార్. ఏరా వంశీ, ఇంకెంత కాలం రా ఈ ఫ్యాన్స్ పిచ్చి? వాళ్ళకి సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. మా హీరో తెర మీదకి వచ్చి 3 years అయిపోయింది సార్. మాకు పండగ సార్. మా హీరో కనబడితే అయినా ఎంజాయ్మెంట్ మీకేం తెలుస్తుందిలే సార్. మరి మీ అమ్మా నాన్న ఏం అనరేంట్రా? ముందు మా హీరో, ఆ తర్వాతే అమ్మైనా నాన్నైనా జీవితమైనా. ఒరే బాబు ఆపండి, లెటర్ రాసి ఇవ్వండి. ఎలాంటి గొడవలు జరిగినా సరే ముందు నిన్ను లోపలేస్తా, సరేనా? ఓకే సార్. రే తమ్ముళ్ళు, పోలీస్ పర్మిషన్ వచ్చేసిందిరా. కట్టండ్రా బ్యానర్లు, కొట్టండ్రా కొబ్బరికాయలు. తీన్మార్క్ కొడితే ఈసారి థియేటర్ అద్దరిపోవాలంతే. రే తెల్లవారేసరికి సిటీ మొత్తం మన బ్యానర్స్ తో నిండిపోవాలరా. ఓకే, రోడ్డు కనపడకూడదు, మొత్తం మన సినిమా బ్యానర్లే కనపడాలి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. అన్నా, మన హీరో కటౌట్ గజమాల వేయాలన్నా దానికోసం డబ్బులు అందరిని అడుగుదామా? అందరి దగ్గర పోగేసిన డబ్బులతోనే ఈ బ్యానర్స్ ఇవన్నీ చేయించాం. ఏది నా ఫోన్ ఏది? హలో సేటు నాకు ఒక 10,000 కావాలి సేటు. మీది 10,000 అడుగుతుంది. ఏమి రుజువు, ఏమి ప్రాపర్టీ పెడతారు చెప్పండి. నా బైక్ తాకట్టు పెట్టుకో సేటు. కొత్త బైక్ కొని వారమే అయింది. అర్జెంట్ సేటు, కొంచెం అర్థం చేసుకోండి. సరే, మీది బైక్ ఇచ్చి మాది డబ్బులు మీరు తీసుకు వెళ్ళండి. అందరు వినండిరా, ఇవాళ థియేటర్ మొత్తం రచ్చ రచ్చ లేవాలరా. అన్నా, మన హీరో సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్భంగా థియేటర్ దగ్గర రేపు అన్నదానం అని చెప్పుకుంటున్నారన్నా. నేనేం చెప్పలేదు కదా అలాగా. ప్రెసిడెంట్ నువ్వే కదన్నా, ఒకవేళ అది గనక పెట్టించకపోతే ఒత్తి కబుర్లే అని చెప్పుకుంటారన్నా. లేదులే, పెడదాం. అరవిందా, ఒకసారి ఆ తాళి తీసి ఇలా ఇవ్వు. ఏమండి, ఇది మా అమ్మ ఎంతో ప్రేమగా చేపించిందండి బంగారం. ఇప్పుడు తాకట్టు పెట్టి నీ పుట్టినరోజు కల్లా తీసుకొస్తాను, ఓకేనా? అర్థం చేసుకోవే, ఇది పరువు సమస్య. నీ భర్త తలదించుకోవడం నీకు ఇష్టమా? నాకు తెలుసురా, నువ్వు ఆ హీరోకి వీరాభిమానివని. కానీ నీ జీవితం కూడా చూసుకోవాలి కదరా నాన్న. ఎప్పుడు ఆ హీరో హీరో అంటే ఎలాగా? వాళ్ళు ఏమైనా కూడు పెడతారా మనకి? అమ్మా, నువ్వు నన్నేమన్నాను, కన్నా హీరోని మాత్రం ఏమనుకో. నార్మల్ చెడబుట్టావు కదరా నా కడుపున. అందరూ పిల్లలు చక్రాలు సాధిస్తుంటే నువ్వు మాత్రం మమ్మల్ని సాధించుకుని తింటున్నావు. ఏంట్రా, మొన్న వచ్చిన పిల్ల బచ్చాగాళ్ళు మా హీరో పోస్టర్ తీసేసి మీ వాడి పోస్టర్ వేసుకుంటారా? ఎంత ధైర్యం రా మీకు? ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, ముందుకొచ్చి మక్కులు ఎరగొడతా నా కొడక్క. రే, ఎవడో చెప్పిన తప్పుడు మాటలు తీసుకొచ్చి నా ముందు చెప్తే అది నిజమైపోదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేసే భయ్యా. ఈ గొడవలు ఇలాంటి అన్నిటికీ మేము చాలా దూరం ఉంటాం భయ్యా. అయినా మీ హీరో మీ గొప్ప, మా హీరో మా గొప్ప అన్న. ఎవరి అభిమానం వాళ్ళది. తెలుసుకుందాం రా నువ్వు నేను. మేమంతే సార్, అభిమానులం. తిట్టించుకుంటాం, చిరాకు పడితే పడతాం, ఏం చేస్తాం? మాకంతిష్టం మా నాయకుడన్నా, కథానాయకుడన్నా. మా హీరో కనపడినా, నడిచినా, డాన్స్ వేసినా, డైలాగ్ కొట్టినా, అసలు ఏమీ చేయకపోయినా అయినా అభిమానిస్తాం సార్. మా హీరో సినిమా హిట్ అయితే పొంగిపోతాం, అదే ఫ్లాప్ అయితే కృంగిపోతాం సార్. మా హీరోలు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో గుప్తదానాలు చేస్తారు సార్. సార్,
ఒకరు అభిమానించాలంటే ఆషామాషి విషయం కాదు సార్. అలాంటిది లక్షల్లో అభిమానిస్తున్నారంటే మా హీరోలది ఎంత కష్టం ఉంటుంది సార్. వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని సినిమాలు తీస్తుంటే అలాంటిది కొంతమంది అభిమానం ముసుగు వేసుకొని తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం ఏంటయ్యా? తప్పు మా హీరోలది కాదు సార్, మాలో కొందరిదే. కొందరి వల్ల ఎంతో విలువైన అభిమానం విలువ లేకుండా అవమానం పడుతుంది సార్. వంశీ, నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి మీరు కట్టిన బ్యానర్స్ని విప్పేయండి. ఇప్పటికే చాలా రోజులైంది. కమిషనర్ గారు తిడుతున్నారు తీసేయమని. సరే అన్న, తీయించేస్తానన్నా. ఒరే తమ్ముళ్ళు, కాస్త మనలందరూ కలిసి ఆ పోస్టర్లు కటౌట్లు తీసే పనిలో ఉండండి రా. నానా, బొమ్మ అడిగావు కదా, ఈరోజు ఖచ్చితంగా తీసుకొస్తానే. నా బంగారు తల్లిరా నువ్వు. అన్నా అన్నా, మనోడు పొరపాటున తీగను పట్టుకొని కరెంట్ షాక్ తో చనిపోయాడన్నా. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఏంట్రా మొన్న ఏదో మీ హీరో గొప్ప మా హీరో గొప్ప అన్నావుగా. రే, మీ హీరోకి మా హీరోకి పోలికేంట్రా? అరే, మీ హీరోకి హిట్ సినిమాలు ఎన్నున్నాయో చెప్పరా? 100 days ఆడిన సినిమాలు ఎన్నున్నాయి? భయ్యా, నేను ముందే చెప్పాను, గొడవ పడే ఉద్దేశమే లేదు. దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. మీ హీరో కంటే మా ఇంటి దగ్గర డ్రైనేజీ పని చేసేవాడే అందంగా ఉంటారా? పడుకొనున్నావు, బొమ్మ తీసుకొని వస్తా అని చెప్పి రంగు పూసుకొని వచ్చావు. లేనా అన్నా, నాకు బొమ్మ ఇవ్వునా అన్నా, లేనా అన్నా? తమ్ముడా, జాగ్రత్త తమ్ముడా. ఒక్కటే జీవితం. పెళ్లి కాని కుర్రాళ్ళు, పెళ్ళై పిల్లలున్న తండ్రులు, తండ్రులను పట్టించుకొని పిల్లలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ నీ కుటుంబానికి నువ్వే హీరో, అది మర్చిపోతున్నావు. నీ అనుకున్న వాళ్ళకి నువ్వే లీడర్, అది మర్చిపోతున్నావు. అభిమానం హద్దుల్లో ఉండాలి, మితిమీరితే బ్రతుకు గతి తప్పి గంగ పాలవుతుంది. తస్మత్ జాగ్రత్త. యువత మేలుకో. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఆల్రైట్ సర్, కామెంట్స్ కనుక్కునే ముందు ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఓవర్ టు ఇంద్రజ గారు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వెరీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్షన్ టీమ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. అందరినీ ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, కళాకారులుగా మనకి ఇంకా బాధ్యతలు ఎక్కువ. ఎందుకంటే మనం చెప్పినప్పుడు అది వినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఈ మీడియం అనేది ఇలాంటి వాటి కోసమే ఇంకా ఎక్కువగా యూస్ చెయ్యాలి, అప్పుడే చాలా మందికి వెళ్ళి చేరుతుంది. అండ్ చూస్తున్న ఆడియన్స్ లో ఎంతమంది అభిమానులు ఉంటారో తెలీదు. ఇందాక రష్మి చెప్పినట్టు జస్ట్
మీ లవ్, మీ సపోర్ట్, మీ వల్లే మేమందరం ఇక్కడ ఉన్నాం. సో మాకందరికీ మీరు మా ఫ్యామిలీతో సమానం. అందుకని మేము ఆ ప్రేమతో చెప్తున్నాము, ఆ చనువుతో చెప్తున్నాము. మీకు కూడా మీ ఫ్యామిలీ ఫస్ట్ ఉండాలి, మేమంతా దాని తర్వాతే ఉండాలి. మీరు ఎవరిని హీరోగా చూస్తారో హీరోయిన్ గా చూస్తారో మాకు తెలియదు, కానీ మీ కుటుంబానికి మీరే హీరో, మీరే హీరోయిన్. ఇంకా పర్ఫార్మెన్స్ కి వస్తే, వంశీ కొంతమంది కొన్ని విషయాల కోసమే పుడతారు. వాళ్ళ ఆ విషయాన్ని తప్ప ఇంకా ఏం వాళ్ళకి జాస ఉండదు, ఏమీ ఉండదు. మీరు కేవలం డాన్స్ చేయడానికే పుట్టినట్టున్నారు. అండ్ ప్రశాంత్ మాస్టర్ ఆర్ వన్ పర్సన్, వెరీ కామ్, సటిల్. ఈ తుఫానుకు ముందు అలా ఉంటది చూడండి, అలా ఉంటది అనమాట. ఇతన్ని చూసేసి ఆయన చేసిన కొరియోగ్రఫీని చూస్తే తుఫానే. ఇంకా మీలో ఉన్న ఈ ఒక కసి, ఈ ఒక ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. A very big place is waiting for you, Prashant Master. Thank you so much, ma'am. Means a lot. Each and every one of you చాలా చాలా బాగా విత్ వెరీ మచ్ రెస్పెక్ట్ తో మీకు ఇచ్చిన క్యారెక్టర్ ని పోషించారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. Mari, once again, thank you so much to the entire team for such an amazing message-oriented, impactful performance. సో వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీస్ ఇన్ పర్సన్ కలవడానికి, వాళ్ళకి వాళ్ళ ప్రేమ చూపించడానికి, అట్ ది సేమ్ టైం కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేసారు. సో ఫస్ట్ ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మై నేమ్ ఇస్ యుక్తాక్షిత, ఐఎమ్ ఫ్రమ్ పెద్దాపురం. అఫ్ కోర్స్ నా ఫేవరెట్ సెలబ్రిటీ నన్ అదర్ దెన్ శోభా శెట్టి. నాకు తనంటే అంత ఇష్టం, నేను మాటల్లో చెప్పలేను. ఎవరైనా కూడా, ఈవెన్ నాకన్నా కూడా నా దగ్గర ఎవరైనా వచ్చి నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మేట్స్ కానీ శోభాను పొగిడితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానంటే, నన్ను పొగిడినా కూడా అంత హ్యాపీ ఫీల్ అవును. అంత ఇష్టం నాకు తనంటే. నాకు ఎప్పుడు కూడా డైలీ తన ఫేస్ చూస్తే గానీ నా డే అన్నది స్టార్ట్ అవ్వదు అండ్ ఎండ్ అవ్వదు. నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను తన ఫ్యాన్ అయినందుకు. నేను తన ఫ్యాన్ పేజ్ 2020 నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పటికీ టిల్ అలా కంటిన్యూ అవుతుంది. అండ్ నేను లైఫ్లో ఎటువంటి పొజిషన్కి వెళ్ళినా కూడా తన ఫ్యాన్ పేజ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ చేయను, తనతో బాండ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ చేయను. నిజంగా ఇంత ఎమోషనల్ ఫ్యాన్ ఉండడం అనేది మీ అదృష్టం శోభ. ఇట్స్ అ బ్లెస్సింగ్, ఎందుకంటే వీళ్ళ వల్లే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఎస్, వెరీ ట్రూ. అండ్ అక్కి రౌడీ అనేసి ఒక ఫ్యాన్స్ పేజ్ ఉంటుంది అనమాట. తను చెప్పినట్టు 2020 నుంచి నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నాకన్నా ఎక్కువ అప్డేట్ గా ఉంటది. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫ్యాన్ మూమెంట్. మీ పేరు, మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరి కోసం వచ్చారండి ఇక్కడ? నా పేరు రమ్య, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ఈ సౌమ్య కంటే ఇష్టం. సౌమ్యలోనే ఉంది సున్నితమైన మనసు. తను చాలా కష్టపడింది. ఈ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే చాలా కష్టం ఉంది. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి, లేదంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎవరు లేదు తనకి. ఆమె ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి, మేమందరూ చూడాలనుకుంటున్నాము. తనకి నేనంటే చాలా ఇష్టము. నేను తనని ఎలా చూసుకుంటానంటే యాజ్ ఇన్ నేనే ఇప్పుడు తనకి మదర్ లాగా అయిపోయినాను. తనకి యాక్చువల్లీ రమ్య నా ఇంటి దగ్గర ఉంది బెంగళూరులో. పక్కా తెలుగు అమ్మాయి, చిత్తూరు అమ్మాయి. నా గురించి ఆ అమ్మాయి కొంచెం షో చూస్తున్నప్పుడు, నేను యాంకర్ గా ఉన్నప్పుడు అప్పుడు నన్ను చాలా ఫాలో అయింది. అప్పుడు నేను మాట్లాడని ఇన్స్టాలో చాలా సారి రిక్వెస్ట్ కొట్టింది. సో ఒకసారి పిలుచుకుని మాట్లాడిన, అలాగే ఫ్రెండ్షిప్ కుదిరింది. రోజు ఈ అమ్మాయి నా ఇంటికి వస్తుంది, ఇంటి నుంచి వంట చేసుకుని వస్తుంది. సో ఒక ఫ్యాన్ పేజ్ నుంచి ఒక సిస్టర్ నాకు దొరికింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ షీఈ్ ఆల్వేస్ లైక్ ఎ బ్లెస్సింగ్ సిస్టర్ ఫర్ మీ. And thank you so much, Andy. Thank you. అందరికీ నమస్తే. నా పేరు లౌక్య, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడి వరకు నేను రావడానికి రామ్ గారి కోసం వచ్చాను. రామ్ గారికి నేను చాలా మంచి డైహార్డ్ ఫ్యాన్. ఈ ఫ్యానిజం నా నుంచి కాదు, మా నాన్నగారి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నా కూతురికి 4 ఏండ్లు. ప్రెసెంట్ ఆ కూతురు వరకు ఆగుంది. వాళ్ళ ఇంట్లో అందరూ ఫేస్ టు ఫేస్ అలాగే మన ఫ్యాన్స్ అన్నమాట. సింపుల్ గా కూడా చెప్తానండి,
మన ఫ్యాన్ ఎప్పుడు మన కోసం ఎప్పుడు పాజిటివ్ కాదు, నాలో నెగిటివ్ ఉన్న తను ఫోన్ చేసి చెప్తుందండి. ఈ వీక్ స్కిట్ బాగాలేకపోతే రామప్రసాద్ గారు కొంచెం డల్ అయిందండి, మీ ఫ్యాన్స్ అంటే బయట వాళ్ళు చెప్తే మేము చెప్పుకోవాలి కదా, కొంచెం బాగా చేయండి. నా నెగిటివ్స్ కూడా తను చెప్తుంది మేడం. అసలు విషయం చెప్పాలంటే వీళ్ళ హస్బెండ్ కూడా జబర్దస్త్ పెద్ద అలవాటు లేకపోతే దగ్గర ఉండి చూపించి అతనికి ఫ్యాన్ చేయించి రాత్రికి ఇద్దరు కారులో బయలుదేరి వచ్చారు మేడం తిరుపతి నుంచి. ఫ్యాన్ ఎప్పుడు మన పాజిటివ్ కాదు, మన నెగిటివ్ కూడా చెప్తేనే మనకి మంచి ఫ్యాన్ అనిపించుకుంటారు. సో అలాంటి ఫ్యాన్ సీరియస్గానే. ఫ్యాన్ నుంచి ఇప్పుడు నేను ఫ్యామిలీ వరకు వచ్చాను. మా ఇద్దరి ఈ అనుబంధం అనేది మా ఇద్దరు ఫ్యామిలీస్ తో ఆగింది. ఈ రోజు ఈ స్టేజ్ పరంగా 2 రాష్ట్రాలకి ఇలా అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఏదో చేతిలో గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇవ్వడానికి అది వాచ్. వండర్ఫుల్. ఇక్కడి నుంచి నా టైం ఇంకా బాగుండాలని నాకు స్కిట్లు ఇంకా బాగుండాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికి, నా పేరు అనుష. నేను భాను అక్క తరపున వచ్చాను. అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని తనకి. తను ఎంత కైండ్ అంటే అసలు చెప్పలేము. ఎప్పుడు దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంది, ఎవరిని ఎప్పుడు హేట్ చేయదు, చాలా కైండ్ హార్ట్ తనది. మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం తను. ఇన్ఫాక్ట్ మా అన్న వాళ్ళు కూడా ఇప్పటికీ తనతో కాంటాక్ట్ అవుతారు, మాట్లాడతారు. మా అన్న వాళ్ళ వల్ల, ఆ అక్క వల్ల ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రా. యాక్చువల్గా తను 9th క్లాస్ అవుతుంది. ఈ రోజు స్కూల్ డుమ్మా కొట్టి నా కోసం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ గా 1 కాదు 2 కాదు 6-7 ఇయర్స్ నుంచి నా ఫ్యాన్స్ అన్నమాట. ఇంట్లో అందరూ నాతో బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ రోజు నన్ను నమ్మి చెల్లిని ఇక్కడికి పంపించినందుకు థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ భాను. నా పేరు రాణి. నేను కీర్తి మేడం కోసం వచ్చాను. కీర్తి గారు, మేడం సీరియల్స్ అన్న పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తనంటే చాలా ఇష్టం నాకు. ప్రతి ఒక్క సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా చూస్తారు. తను మంచి యాక్టింగ్ చేస్తుంటది కదా, సో నాకు ఇష్టం తనంటే. సో స్వీట్. ఐ థింక్ ఆమె కోసం గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చారు. నా పుట్టింటి నుంచి శారీ వచ్చింది నాకు. మీరుంటేనే మేము, అండ్ మీరు చూపించిన లవ్ కేర్కి నేను ఆల్వేస్ చిరరుణిగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బట్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. నా పేరు భాను. సుహాసిని గారి కోసం వచ్చాను నేను. తనంటే చాలా చాలా అభిమానం నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి సుహాసిని గారు అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సుహాసిని గారు, ఒక్క హగ్ మీకు. నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తాను. పిల్లలకి రైమ్స్ నేర్పిస్తుంటాను అనమాట. ఇప్పుడు మీకోసం ఒక రైమ్ చెప్పొచ్చాం. చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్. లవ్ యూ హాసిని గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. నేను కూడా మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. నేను స్నేహ మాట్లాడుతున్నా. రష్మి గౌతమ్ ఫ్యాన్ హియర్. మోర్ దాన్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్, ఐ లవ్ యూ ఫర్ ద కాజ్ యూ వర్క్ విత్ రెస్పెక్ట్ టు డాగ్స్ అండ్ షెల్టరింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫాలో ఎవ్రీవేర్ యూ గో. జస్ట్ మీకు చూడాలని చెప్పి చాలా సార్లు వచ్చి శ్రీదేవిలో డాన్స్ కూడా చేశాను నేను. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు ఓపెన్ దిస్ గిఫ్ట్. దట్స్ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ '23 అమ్మమ్మ, చుట్కీ 2024 తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. అన్న, నేను వచ్చేసి అనిల్ అన్న ఫ్యాన్.
కిరీటం లేని రాజు అనిల్ అన్న అయితే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడిని నేను. సమస్యలో ఉంటా ఉల్లిపాయ, అనిల్ అన్న నా గుండెకాయ. నువ్వు సామాన్యుడు కాదురా. పొద్దునే సార్ స్నానం, అనిల్ అన్న నా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు నా ఫ్యాన్ కాదు, నువ్వు నా బ్రదర్ లాంటోడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. చెప్పండి మీ పేరు? నా పేరు వచ్చి రాజేశ్వరి అండి. నటకుమారి గారు నాకు చాలా ఇష్టం. ఆ మేడం గారు సీరియల్ అయినా డాన్స్ అయినా మాట్లాడే విధానమైన చాలా బాగా మాట్లాడతారు. ఆ అమ్మ గురించి వచ్చానండి నేను రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నటకుమారి గారు ఫ్యాన్స్ ఇక్కడ. ఇక్కడ వరకు అసలు రాగలనా అనుకున్నాను నేనైతే. ఆ టీవీలోనే చూడడం, ఇంటి దగ్గర రీల్ చేసుకోవడమే తప్ప నా ఇంటి పక్కలు కూడా చాలా మంది నన్ను మాట్లాడినవారండి. రీల్ చేస్తుంటే ఇలా చేస్తుంది ఏదో అక్కడికి వెళ్ళిపోతుందా, టీవీలోకి వెళ్ళిపోద్దా అని ఇవ్వరండి నన్ను మాట్లాడినవారు. టీవీకి వచ్చేసారు. సో ఇక్కడ ఇంకా ముగ్గురు ఉన్నారు అండ్ ఐ థింక్ మీరు ముగ్గురు ఒకే పర్సన్ కి ఫ్యాన్ గా వచ్చారు. సో ప్లీజ్ ఇంద్రజమ్మ అమ్మగారు రండి. సో మీ మాటల్లో. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సలోమి. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇంద్రజమ్మ మీద ఎంతో ఇష్టంతో మేము ఇంద్రజ రాజాతి ఫౌండేషన్ అని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఫౌండేషన్లో మేము పిల్లలకి భోజనాలు పెట్టడం, వృద్ధాశ్రమాలలో వాళ్ళకి హెల్త్ పరంగా కానీ, స్కూల్స్లో అవేర్నెస్ కానీ, ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే బ్లడ్ ఇవ్వడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నేను ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే నా నుంచి ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళ సొంత డబ్బులతో ఈ ఫౌండేషన్ అయితే క్రియేట్ చేసి చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీలాంటి వాళ్ళు ఉండడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నాగార్జున, సలోమి వాళ్ళ బ్రదర్ని. ఇందాక సలోమి గారు చెప్పినట్టు మేము చేసేటువంటి సర్వీస్ ని చూసి కర్నూలులో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఒక షెల్టర్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మేడం. బ్లెస్సింగ్సే కాదు, ఆ షెల్టర్ ఓపెనింగ్ రోజుని కన్ఫర్మ్ చేసి చెప్పండి, నేనే వస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఆల్ ద సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యాన్స్ తో పాటు మాతో ఇక్కడ స్టేజ్ మీద జాయిన్ అయితే గ్రాండ్ ఫినాలే చేసుకుందాం. ఇదండి మన ఇవాల్టి జరిగిన సూపర్ డూపర్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.